నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్, బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడిని. ఈ మధ్యకాలంలో తరచుగా వార్తలలో భూ కబ్జాలు జరుగుతున్నాయని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భూ కబ్జాలు జరుగుతున్నాయి, వాటిలో యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయని చాలా మటుకు మీడియాలో వస్తుంది. మేము ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఉన్న పట్టణంలో ఉన్న విలీన గ్రామంలో ఉన్న మొత్తం ఈ యొక్క చెరువు కుంటల వివరాలు సేకరించి జరుగుతున్న అక్రమాలను, భూ కబ్జాలను కట్టడి చేయాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తూ వస్తున్నాం. నిన్న ప్రజావాణిలో మొదంకుంటపై కూడా ఇంకా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, కబ్జాలు కొనసాగుతున్నాయని తెలిసిన నేపథ్యంలో స్థానికులైన నాయకులు మేము జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మొదంకుంటను రక్షించాలని ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినాం. దీని చరిత్ర ఏంటంటే, మొదంకుంటలో గతంలో 40 ఎకరాల భూమి ఉండేది. 292, 94, 96, 97, 98 సర్వే నెంబర్ కలిపి. కానీ రాను రాను రికార్డులను తారుమారు చేసి అక్కడున్న దాని పక్కన ఉన్న ఈ మొదంకుంట పక్కన ఉన్న పట్టేదారులు ఏం చేసిందంటే కొంత భూమిని కబ్జా చేసుకొని లేఅవుట్లు చేసి అమ్ముకోవడం ప్రారంభించింది. దీని మీద కోర్టు అభ్యంతరాలు కూడా ఉన్నాయి, ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళ యొక్క కబ్జా అవుతలేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, కొంతమంది స్వార్థపరమైన ఉద్యోగులు కుమ్ముక్కై చేస్తున్న ఈ కబ్జాల వ్యవహారంలో ఒక స్థాయి దాటిపోయి ఉన్న కట్టను కూడా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే, మౌలాలిగుట్టలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కోసం కట్టపైన ఒక చిన్న రోడ్ వేసినారు. ఆ రోడ్ వేసినది ఆసరాగా తీసుకొని జేజేఆర్ ఫంక్షన్ హాల్ వాళ్ళు, పక్కన ఉన్న వేరే షాపుల వాళ్ళందరూ కూడా ఆ మొత్తం రోడ్డుకు అటువైపు, అంటే కట్టకు మధ్యలో రోడ్డు ఉంది కాబట్టి రోడ్డుకు అటువైపు ఫంక్షన్ హాల్ వైపు ఉన్న భూమిని కబ్జా చేసుకొని దుకాణాలు కట్టడం, షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం ఇలాంటివి చేస్తూ వస్తున్నారు. ఇదంతా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ప్రకారం, చట్టాల ప్రకారం బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఎప్పుడు కూడా నిర్మాణాలు చేపట్టకూడదు. పట్టదారులు అయినప్పటికీ కూడా వాళ్ళు నీటి పరివాహక ప్రాంతం ఎట్టెట్టే ఎండుకపోతుందో, నీళ్లు తగ్గుతాయో అప్పుడు మాత్రమే వ్యవసాయం చేసుకోవాలి తప్ప వేరే ఇతరత్ర అమ్మడం కానీ ప్లాట్లు చేయడానికి లేదు. కానీ దీనికి భిన్నంగా కొంతమంది భూ కబ్జాదారులు వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి హెచ్చరిస్తున్నాం, తప్పనిసరి మీరు మీ యొక్క కబ్జాలను తొలగించుకోవాలి, మీరు కట్టడాలను తీసేసి ప్రత్యామ్నాయం చూసుకోవాలి. మరి ముఖ్యంగా ఈ మొదంకుంట పక్కల కల్వర్టు ఉంది. ఆ కల్వర్టు రైల్వే ట్రాక్ కింద ఉంది. రైల్వే ట్రాక్ పై భాగంలో ఎత్తైన ప్రదేశం నుంచి నీళ్లు మొదంకుంటలోకి వస్తాయి. ఒకవేళ ఇక్కడ కనుక మొదంకుంటను మొత్తము చదును చేసి మిట్ట ప్రాంతంగా మార్చి ఇండ్లు కడితే పైతట్టు నుంచి వచ్చిన నీళ్లు ఇక్కడ కిందికి పారకుండా రైల్వే ట్రాక్ పక్కన నిలబడి అది పూర్తిగా రైలు ట్రాక్ను, రైలు పట్టాలను బలహీనపరుస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన విషయం. గతంలో 1956లో ఇట్లే ఓవర్ఫ్లో వచ్చినప్పుడు, భారీ వర్షాలకు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు రైలు ప్రమాదం జరిగింది. 200 మంది పైగా మరణించారు, చాలామంది గాయపడ్డారు. కాబట్టి రైల్వే ట్రాక్కు కానీ, ఎయిర్పోర్టుకు కానీ, చెరువుల కుంటలకు కానీ కొన్ని నిబంధనలు ఉంటాయి, నిర్దిష్టమైన బఫర్ జోన్లు ఉంటాయి. అంత దూరంలోనే కట్టడాలు ఉండాలి. మరి ముఖ్యంగా మొదంకుంటలో కొంత భాగము గ్రీన్ బెల్ట్ ఉంది. ఈ గ్రీన్ బెల్ట్లో కూడా జేజేఆర్ ఫంక్షన్ హాల్ కానీ ఇతర వేరే వాళ్ళు కానీ కొంతమంది ఆక్రమంగా వచ్చి భూములు ఆక్రమించుకొని షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. నిన్న స్థానికులు కూడా వచ్చి, పురుషోత్తం, తర్వాత జయపాల్ రెడ్డి, ప్రభాకర్, ముదిరాజ్ అందరం కలిసి నిన్న కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాము. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి దీనిపై ఒక సర్వే కమిటీ వేసినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే దీన్ని సర్వే చేయించి ఒరిజినల్ ఎక్స్టెంట్ ఎంత ఉంది, కుంట యొక్క ఎక్స్టెంట్ను పూర్తిగా కాపాడాలి, అక్రమ కట్టడాలను తొలగించాలి. తర్వాత ఏదైతే జేజేఆర్ ఫంక్షన్ హాల్ కానీ ఇతర నిర్మాణం చేసుకుంటే వాళ్ళకు ఆ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకు రిజిస్టర్ డాక్యుమెంట్ లోపల ఆ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒరిజినల్గా ఈ మొదంకుంటకున్న ల్యాండ్కు హద్దులు ఒకటి ఫిక్స్ చేసి మిగతా అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కబ్జాలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు వెంటనే ప్రత్యామ్నాయంగా వేరే స్థలాలకు వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడ వెళ్ళినా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా మీకు రిలీఫ్ దొరకదు, చట్టాలు అట్లా లేవు. కాబట్టి తప్పనిసరి మీ అక్రమ కట్టడాలను తొలగించుకొని ప్రభుత్వాన్ని సహకరించాలి. ఇటువంటి విషయాల్లో ప్రజాప్రతినిధులుగా స్పందించాలి. వాళ్ళని కూడా మేము సంప్రదిస్తాం. మీరు కూడా దీంట్లో చొరవ తీసుకొని అధికారులకు
మీరు సపోర్ట్ చేయాలి. మీ నుంచి ఎలాంటి ఒత్తిడి జరగకూడదు. గతంలో ఉన్న ప్రభుత్వం ఒత్తిడి చేసి కుమ్ముక్కయ్యే ఈ అక్రమాలకు తావిచ్చిందనే ఒక వదంతి ఉంది కాబట్టి మీరు అట్లా చేయకూడదని, ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే చెరువులు కుంటలు ఉపయోగపడాలని కోరుతూ పర్యావరణాన్ని తర్వాత భూగర్భ జలాలను ఆ తర్వాత ఈ యొక్క పచ్చదనాన్ని కాపాడుకోవడానికి ఈ నీరు ఎంతో ఉపయోగం కాబట్టి ఖచ్చితంగా అందరూ సహకరించాలని కోరుతున్నాము. జై హింద్.